ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొత్త శానంభట్ల గ్రామంలో ఉత్సాహంగా జల్లికట్టు పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను తిలకించేందుకు భారీగా గ్రామ ప్రజలు వచ్చారు. ప్రజల రాకతో జల్లికట్టు పోటీల్లో సందడి వాతావరణం నెలకొంది. బరిలో దిగిన కోడెగిత్తలను పట్టుకునేందుకు యువకులు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. ప్రతి సంవత్సరం జనవరి 1న ఈ గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టు పోటీలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ధనలక్ష్మి, మొత్తంగా చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబరాలు కాస్త ముందుగానే మొదలైపోయిందని చెప్పక తప్పదు. ప్రత్యేకించి జల్లికట్టు పోటీలు ఈవేళ చంద్రగిరి మండలం కొత్త శానంభట్ల గ్రామంలో ఘనంగా జరిగాయి. నిజానికి ఎలాంటి అనుమతి తీసుకోకపోయినప్పటికీ పెద్ద ఎత్తున గ్రామంలో జల్లికట్టు వేడుక ఇవాళ నిర్వహించారు. ఏటా జనవరి 1వ తేదీన ఈ గ్రామంలో జల్లికట్టు పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో దాదాపు 40 గ్రామాలకు చెందిన యువకులు ఈ మొత్తం జల్లికట్టు వేడుకలో పాల్గొన్నారు. సుమారు 150 కోడెద్దులు ఒక్కసారిగా రంకెలు వేస్తూ బరిలో దిగాయి. మొత్తం కొత్త శానంభట్ల గ్రామం అంతా కూడా కోడెద్దులు పరిగెత్తాయి. వాటిని పట్టుకునేందుకు, ఒడిసి పట్టుకుని అదుపులో తీసుకునేందుకు యువకులంతా కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు యువకులు కూడా గాయాలయ్యాయి. వారందరికీ కూడా అక్కడే ప్రాథమిక చికిత్స కూడా జరిగింది. ప్రధానంగా చుట్టుపక్కల దాదాపుగా చంద్రగిరి నుంచి కాకుండా చంద్రగిరి మండలం, అట్లాగే పక్కన పాకాల, రామచంద్రపురం మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కోడెద్దులంతా కూడా ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అంత సవ్యంగా లేకపోయినప్పటికీ మొత్తంగా వేడుక మాత్రం చాలా కన్నుల పండుగగా సాగిందని చెప్పక తప్పదు. దాదాపు రంగంపేట పోటీల తరహాలోనే ఈవేళ కొత్త శానంభట్ల గ్రామంలో జల్లికట్టు వేడుకలు వైభవంగా జరిగాయి. థాంక్యూ మురళి.